వేసవి నేపథ్యంలో బోర్లు ఎండిపోయాయి. నీటి కోసం వాటర్ బోర్డు ట్యాంకర్ బుక్ చేసుకుందామంటే వారికి నిరాశ ఎదురవుతుంది. క్యాన్ నెంబర్ లేకుండా ట్యాంకర్ బుకింగ్ తీసుకోబోమని చెబుతున్నారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహానగరంలో నల్లా కనెక్షన్లు లేని సామాన్య ప్రజలకు సరిపడా నీళ్లు లేని రోజున చుక్కలు కనిపిస్తున్నాయి. డబ్బులు పెట్టి ట్యాంకర్ నీరు కొందామన్నా కుదరడం లేదు. నల్లా కనెక్షన్ ఉంటే తప్ప ట్యాంకర్ బుక్ చేసే అవకాశం లేదు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉచితంగా నెలకు 20,000 లీటర్ల నీటిని అపార్ట్మెంట్లు, సాధారణ గృహాల్లో నివాసం ఉండే కొందరికి వాటర్ బోర్డ్ అందిస్తున్నా కొందరికి సరిపోవడం లేదు. డబ్బులు చెల్లించేందుకు ముందుకొచ్చినా ట్యాంకర్ సరఫరా చేయడం లేదు. దీంతో ప్రైవేట్ ట్యాంకర్లను జనం ఆశ్రయించాల్సి వస్తోంది. ఇదే అదనుగా ప్రైవేట్ ట్యాంకర్లు చెలరేగిపోతున్నారు. గృహ వినియోగదారులకు 5,000 లీటర్ల ట్యాంకర్ను 500కు, 10,000 లీటర్ల ట్యాంకర్ను 1,000 రూపాయలకే వాటర్ బోర్డ్ అందిస్తోంది. అదే 5,000 లీటర్ల ట్యాంకర్కు ప్రైవేటుగా అయితే 1,500 నుంచి 2,000 వరకు వసూలు చేస్తున్నారు. నల్లా కనెక్షన్లు లేని సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ప్రైవేట్ ట్యాంకర్లు భారంగా మారాయి. అధునాతన వ్యవస్థను వాటర్ బోర్డ్ అందిపుచ్చుకోవడం లేదు. కేవలం వాటర్ బోర్డ్ వినియోగదారులకు మాత్రమే నీటి సరఫరా, ఇతర ప్రజలకు లేదనే ధోరణిలో ఉన్నది. నల్లా కనెక్షన్ దారులకే నీళ్లు అనే ధోరణి 15 ఏళ్ల నుంచి ఉందని, పరిస్థితుల అనుగుణంగా వాటర్ బోర్డ్ విధానాల్లో మార్పులు తీసుకురావాలని బోర్డు రిటైర్డ్ ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో అనేక గృహాలకు, బస్తీలకు నల్లా కనెక్షన్లు లేవు. నల్లా కనెక్షన్ లేకుంటే నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. వాటర్ బోర్డ్ యాక్ట్ 1989 ప్రకారం నల్లా కనెక్షన్ దారులకి మాత్రమే ట్యాంకర్ల ద్వారా నీళ్లు అందిస్తున్నారు. గతంలో పబ్లిక్ నల్లాలు, ట్యాంకులు ఉండేవి. సమీప బస్తీ, కాలనీ వాసులు వాటి ద్వారా నీటిని పొందేవారు. నగర విస్తరణలో అవి లేకుండా పోయాయి. నల్లా కనెక్షన్ లేకుండా ఉన్న బస్తీలకు రోజుకు 300 ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీటిని అందిస్తున్నామని అధికారులు అంటున్నారు. అయితే ఆయా బస్తీల్లోని కుటుంబాలు అత్యవసరంగా ట్యాంకర్ బుక్ చేసుకునే అవకాశం లేదు. క్యాన్ నంబర్ ఉండి తాజాగా డిస్కనెక్షన్ జరిగినా ట్యాంకర్ బుక్ కావడం లేదు.